ఎగతాళి రమణి 8వ క్లాసు చదివే విద్యార్థి. అతనంటే ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే అతను అందరినీ ఎగతాళి చేస్తూ ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాడు. టీచర్లందరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కారణం కూడా రమణి వద్ద ఉన్న ఈ ఎగతాళి చేసే చెడ్డ అలవాటే. దీనికి ముఖ్య కారణం అతని తల్లిదండ్రుల అతిగారాభమే. వారు అతను అడిగినవన్నీ కొని ఇచ్చేవారు. అందుకని బాధ అనేదే తెలియకుండా పెరిగాడు. ఫలితం ఇంకొకరి బాధను అర్థం చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఆ రోజు పిలక పెట్టుకున్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూసి కొత్తిమీర కట్ట అంటూ గట్టిగా అరుస్తూ నవ్వసాగాడు. అయితే అతను సడన్ గా ఇతన్ని చూసి అటువైపే రావడం వలన రమణికి మనసులో భయం కలిగింది. వెంటనే పరిగెత్తసాగాడు. మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న సైకిలుకి గుద్దుకుని క్రింద పడిపోయాడు. కళ్ళు తెరిచి చూడగా కుడికాలికి పెద్ద కట్టుకట్టి ఉండడం, తనొక హాస్పిటల్లో ఉన్నాడన్న సంగతిని గుర్తించాడు. పక్కనే నుంచున్న అమ్మని అయోమయంగా చూశాడు. ఆమె చిరునవ్వుతో, ఏమీ కాలేదు నాన్న, సైకిల్కి తగిలి క్రింద పడ్డావు కదా, అప్పుడు కాలికి బాగా దెబ్బ తగిలింది. ముందులా నడవడానికి 1 నెల పడుతుందని డాక్టర్ చెప్పాడు. మందులవి వ్రాసిచ్చారులే, అంతా సరిపోతుంది నాన్న, నువ్వేం దిగులు పడకు అంటూ కొడుకుని ఓదార్చింది. రమణి కళ్లల్లో చివ్వున నీళ్లు తిరిగాయి. అయ్యయ్యో, అయితే నేనిక స్కూలుకి వెళ్ళలేనా? మిగతా పిల్లల్లా పరిగెత్తుతూ ఆడుకోలేనా? ఇంకో వారం రోజులు రెస్ట్ తీసుకో, తర్వాత స్కూల్కెళ్ళొచ్చు. వీటన్నిటికీ నువ్వు బాధపడకూడదు, తెలిసిందా? ఆ మాటలు విని అతనికి కొంచెం ఊరట కలిగింది. 1 వారం తరువాత రమణి స్కూలుకి వెళ్లడం ఆరంభించాడు. ఇదివరకటిలా అతను వేగంగా నడవలేకపోయాడు. కుంటుకుంటూ నడవసాగాడు. సడన్ గా అతని పక్క నుంచి కోరస్ పాడుతున్నట్లు ఏదో వినిపించింది. అంటూ అందరూ కలిసి గట్టిగా పాడుతూ చప్పట్లు చరుస్తూ నవ్వుకోసాగారు. తననే వాళ్లు ఎగతాళి చేస్తున్నారని తెలిసినా వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు రమణి. మనసులో బాధతో కళ్లలో నీళ్లు నిండగా బాధను ఓర్చుకుంటూ నెమ్మదిగా నడుస్తున్న అతని మనసులో తను ఇతరులను ఎగతాళి చేస్తున్నప్పుడు వాళ్లు కూడా ఇలాగే బాధపడి ఉంటారన్న విషయాన్ని గ్రహించాడు. ఒక నిర్ణయం తీసుకున్నట్టు నడుస్తూ వెళ్లిపోయాడు. 2వ రోజు టీచర్తో పాటు మిగతా విద్యార్థులందరికీ కూడా స్వీట్ ని పంచిపెట్టాడు. విద్యార్థులందరూ ఆశ్చర్యంగా అతన్ని చూశారు. ఏం రమణి, ఈ రోజు నీ పుట్టినరోజా? అవును టీచర్ అని ఆనందంగా చెప్పాడు. అసలైన రమణి పుట్టినరోజు ఆ రోజేనన్న విషయం మనం అతను చెప్పిన జవాబును బట్టి తెలుసుకోవచ్చు. నీతి: మనం మన ఆటకాయతనపు స్వభావంతో ఇతరుల మనసును బాధపెట్టకూడదు.